టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. తన అంతా అభినయంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ అయితే అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. గత ఏడాది వరకు వరుసగా సినిమాలు అనౌన్స్ చేసింది. మొన్నటి వరకు బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ సడన్ గా సినిమాలకి దూరం అవుతుందని ఒక వార్త వినిపిస్తోంది. అందులో నిజం ఎంతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు పెద్దలు. అలా కాకుండా అంతా అయిపోయిన తర్వాత ఎంచక్కా హీరోయిన్ అయిపోవాలనుకుంది మృణాల్. పరిస్థితి ఇప్పుడు అలాగే శూన్యంలాగా ఉంది. మృణాల్ తన సినీ జీవితాన్ని ముందుగా మొదలుపెట్టింది మరాఠీ సినిమాతోనే. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళి అక్కడ పలు హిందీ సినిమాల్లో నటించింది. కానీ తన శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రం మృణాల్ బాలీవుడ్లో అందుకోలేకపోయింది. ఇక అదే సమయంలో తెలుగులో సీతారామం సినిమా అయితే ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి టాక్ ని అందుకున్న ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో బిజీ అవుతుందని అందరూ కూడా అనుకున్నారు. కానీ మృణాల్ మాత్రం సినిమాల్ని తగ్గించుకుంది. సీతారామంలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించిన మృణాల్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తన నటనతో అందరినీ మెప్పించి వావ్ అనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఇందుకు వరుసగా సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని సినిమాలు అలాంటివే వచ్చాయి. ఇక మృణాల్కు కాలీవుడ్ నుంచి శివకార్తికేయన్కు జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ కారణాలు ఏమిటో తెలియదు, కానీ ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేసింది. కాలీవుడ్లో ఛాన్స్ వదిలేసుకున్న సమయంలో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. గతేడాది ఆ మూవీ భారీ అంచనాలతో థియేటర్లో అడుగుపెట్టింది. ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మృణాల్కి కాలీవుడ్ నుంచి మరో ఆఫర్ అయితే వచ్చింది లేదు. గ్లామర్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకపోయినా అమ్మడి సినిమాకి అవకాశాలు తగ్గేది మాత్రం వాస్తవం. ఇక చేతిలో మంచి సినిమా దూరం అవడంతో, అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అవ్వాలనే ఆలోచనలో ఉందని ఓవైపు వార్తలు వస్తోంది. సినిమాలకి కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు సన్నిహిత వర్గాల్లో టాక్. ఏది ఏమైనా కూడా ఈ విషయంలో మృణాల్ మరింత ఆలోచన చేసి మీడియాకు సమాధానం చెప్పాల్సి ఉంది.